ఏయ్ ఇప్పుడు ముసలాళ్ళని చూసినావు కదా, వాళ్ళు ఈజీగా 50, 55, 60 ఉంటారు. నువ్వు మనము 1 కిలోమీటర్కి 2 కిలోమీటర్లకి ములుగుంటూ నడుస్తున్నావు. ఏదో ఫ్రూట్స్ నానా, ఫ్రూట్స్ కాదు, ఏదో పైన ఏంటిో తెలీదు. మనం ఇట్లా మూలుకుంటూ నడుస్తున్నాము. వాళ్ళైతే మంచిగా ఇప్పుడు వాళ్ళు కనీసం ఆయాసం కూడా లేదు, ఆయాసం కూడా లేదు వాళ్ళకైతే. వాళ్ళకి మేము హాయ్ హౌ ఇస్ ఇట్ గోయింగ్ అని అడుగుతాం కదా. సో మేమంటే ఇట్లా ఆయాస పడుతూ చెప్తున్నాం, వాళ్ళైతే గుడ్ డే, హౌ యూ, హ్యాపీ క్రిస్మస్, బీ కేర్ఫుల్ దేర్. అసలు వాళ్ళ దగ్గర ఆయాసం కూడా లేదు. చూడు వాళ్ళు 50, 60 ఇయర్స్ ఈజీగా ఉంటాయి వాళ్ళకి. మనం అందులో సగం ఉన్నాము. వాళ్ళు నడిచింది 6 కిలోమీటర్సే, మనం నడిచింది 6 కిలోమీటర్స్. సో మనం డిఫరెన్స్ క్యాచ్ చేయొచ్చు ఈజీగా. వాళ్ళు ఎంత స్ట్రెంగ్త్ ఉన్నారో, మనం ఎలా ఉన్నామో. ఫుడ్, జిమ్ అవన్నీ మెయింటైన్ చేస్తే అలా ఉంటారు. మనం స్పైసీ, వీ నీడ్ స్పైసీ, వితౌట్ స్పైసీ ఐ కాంట్. ఏం బ్రో మన్నంటున్నావు ఏం కథ? నేను ఇది ఏమనుంటే అంతే, అట్లే అక్కడ దాకే. అందరి గురించి మనం ఎలా చెప్తాం, అది వాళ్ళ డెసిషన్స్, వాళ్ళ ఒపీనియన్స్, వాళ్ళ ఇష్టాలు. మనం సో ఎప్పుడైనా కంపేర్ చేయొద్దు. నో కంపారిజన్స్, బీ న్యూట్రల్. ఏదైనా మన దగ్గరే. అదే మనం అంటే ఓన్లీ నువ్వు నేను అంతే. పక్కన వాళ్ళ గురించి మనం మాట్లాడొద్దు, అంతే, పట్టించుకోవద్దు. ఓకే, కొంచెం బ్రైట్నెస్ ఎక్కువైంది ఇక్కడ. సో మేబీ దగ్గరకు వచ్చేసినట్టు ఉన్నాము. ఈ చెట్టు చూడండి కొంచెం వింతగా పెరిగింది. ఇరిగిపోయింది, వింత వచ్చేసి ఇరిగిపోయింది. ఎప్పటికో ఇరిగిపోయినట్టుంది, అది ఇలా ఎక్స్టెండ్ అయిపోయింది, ఇంకా పెరిగిపోతుంది ఇంకా. నైస్. ఇక్కడ టచ్ అయిపోయి అమ్మడు తులావల్లాలు వచ్చేసినామే. అంటే మనం కరెక్ట్ దూరం పోయినాము, కరెక్ట్ పాయింట్కి వెళ్ళాము కదా అక్కడ. కాకపోతే నాకు ఇక్కడ డౌట్ ఏంటంటే తులావాళ్ళ నుంచి మనం వెనక్కి వెళ్ళిపోవాలి. అదే కదా, ఇప్పుడు వెనక్కి కదా రిటర్న్ అని ఉంది కాదా. ఇది రిటర్న్ కాదు, మళ్ళీ వెనక్కి నడవాలి. ఇదే లాస్ట్ పాయింట్ ఇంకా. ఓకే, ఇప్పుడు ఇలా వెళ్ళాలా వెనక్కి? ఇప్పుడు వచ్చిన తర్వాత పోవాలి మన. ఓకే, ఇప్పుడు అక్కడ ఎండింగ్ పాయింట్ కాదు, ఇది ఎండింగ్ పాయింట్ యాక్చువల్గా. మళ్ళీ అంత దూరం ఇలా నడుచుకుంటే వెళ్ళాలా? ఐ థింక్ సో. ఇక్కడ అన్ని కన్ఫ్యూజింగ్ ఉంది కొంచెం. మేబీ అందుకే వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అయిపోయారు అనుకుంటా. లే ఇక్కడ చూస్తున్నా, లేదమ్మా ఇక్కడ వ్యూ అసలు వే కూడా లేదు. వి గాట్ టు రిటర్న్. జాగ్రత్తది. అదే నువ్వు ఫస్ట్ పట్టుకోవచ్చు, జాగ్రత్త. నా చేయి పట్టుకో, తొయ్యకు. జారిన ఇంకా నాకు చెప్పి, అందుకే చెప్పలు వేసుకోకు అన్నా. ఓకే, ఇంకా 2 minutes గింబాల్. What's that? We'll show you. It's a basket. Very faint spiders. Web. Web. Boozema. Quite a definite spider with legs and everything. No, I saw him before, but I can't see him now. Is he gone? No, he's still there. He's still there. You just don't point. He's got a bit of greeniness at it. Doesn't like you pointing close. He'll run away. Oh, I can see him right down the bottom now. Yeah. I think he's a Buddhist spider. He doesn't like being pointed at. Wow. He knows. He's just in there. Yeah, it's sort of from where you are. He's behind. సో ఇప్పుడాక మేము చెప్పాం కదా ఎబో 50. సో వాళ్ళకి అర్థం కావద్దని తెలుగులోనే మాట్లాడుతున్నాం, మళ్ళీ వాళ్ళు ఏమని అనుకుంటారేమో అని. సో 50 పైన ఉన్న వాళ్ళని చెప్పినాం కదా, వాళ్ళు వీళ్ళే, ఆ గ్రూప్ ఇదే. ఇప్పుడాక
వాళ్ళు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేశారు వెబ్. మేమంత పట్టించుకోలేదు, ఇందాక ఇదే రూట్లో వచ్చినాం, అంత పట్టించుకోలేదు. బట్ వాళ్ళ అబ్జర్వేషన్ చూడండి, స్పైడర్ గురించి చెప్తున్నారు వాళ్ళు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వాళ్ళు. సో ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పైడర్. ఫోటో పెడతాం, ఫోటో తీసినాం, యాక్చువల్లీ వీడియో తీసినా కానీ మీకు ఉందో లేదో తెలియదు, మంచిగా కనిపిస్తుందో లేదో తెలీదు. మొత్తం అదేదో గమ్ లాగా డ్రాప్లెట్స్ లాగా ఉంది దాని వెబ్ అంతా. అండ్ మనం యూజువల్గా చూసే వెబ్ దాని కన్స్ట్రక్షన్, ఆ స్పైడర్ కన్స్ట్రక్షన్, అదే వెబ్ కన్స్ట్రక్షన్ డిఫరెంట్గా ఉండే. ఇది ఒక జాలీ కాదు, బౌల్ షేప్లో ఆయన ముసలాయన ఏమన్నాడంటే ఇది బుద్ధా స్పైడర్ అయి ఉండొచ్చు అని చెప్పి అన్నారు. స్పైడర్ చనిపోయింది, సో దాన్ని స్పైడర్ తీయడానికి కుదరలేదు నాకు. యా, సో అదే ఇందాక ముసలాళ్ళ గ్రూప్, ఇదే మేము మాట్లాడే ముసలాళ్ళ గ్రూప్. సో వాళ్ళకి అర్థం అవ్వద్దు అని మేము ఆ స్లాంగ్ వాడాము అంతే. చాలా ఇప్పటిక ఆరెంజ్ కలర్వి అవి పుట్టగొడుగులు, చిన్న ఫంగస్ అనుకుని. వైట్ అఫ్కోర్స్ పుట్టగొడుగులు అంటేనే ఫంగస్. మరి తింటారుగా, నేను కింద పడతా. దాని పక్కన ఆరెంజ్ ఉంది. ఇప్పుడు అది అరుస్తలేదు. ఇప్పటికి ఏంటంటే మేము అరుస్తుంటే అది అరిచింది. ఇప్పుడేమో అరుస్తలే. అమ్మా సో ఆల్మోస్ట్ సర్క్యూట్ అయిపోవచ్చింది. 400 మీటర్స్ ఇలా వచ్చాము, ఇలా పోయినాము, మళ్ళీ ఇలా వచ్చేసి ఇలా పోయినాము, ఇలా వచ్చేసి ఇలా పోయినాం. రిటర్న్ వచ్చేసినాం తెలియకుండానే. మెల్లగా కింద చూడు. సో మేము ఇప్పుడు రిటర్న్ అవుతున్నాము. ఈజీగా ఒక 3-4 అవర్స్ నడిచినట్టు అనిపిస్తుంది. నడిచాము, బట్ మాకు అలా ఫీల్ అవ్వట్లేదు. 3-4 అవర్స్ నడిచామా అన్నట్లేదు. ఏదో 1 అవర్ నడిచేసి టైంపాస్ చేసేసి వెళ్ళిపోయినట్టు ఫీలింగ్ అయితే ఉంది నాకైతే. ఫస్ట్ టైం కదా, చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. వెళ్ళేటప్పుడు అయితే జారట్లేము, కానీ దిగేటప్పుడు అయితే బాగా జారిపోతున్నాము. కేర్ఫుల్గా నడవాల్సి వస్తుంది. కాళ్ళకి దెబ్బలు తగిలినాయి. 2 సార్లు నాకింది నా కాలికి. ఈ తిప్పలని నైట్ వెళ్తాయి కావచ్చు కాళ్ళు పూలు. ఇక నాకు నైట్ టార్చర్ ఉంటుందేమో. కాళ్ళు వస్తాలమ్మా, కాళ్ళు వస్తాలా? కాళ్ళు వస్తుంది ఏమొద్దు, కాళ్ళు వస్తే కావాలంటే. సో ఇంకో 400 మీటర్స్ వాక్ చేస్తే అయిపోతుంది మాది సర్క్యూట్. ఇంకా 400, ఇంకా నడుద్దామంటే ఇంక వేరే సర్క్యూట్ చూద్దాం. ఇంకా 400 మీటర్స్ అంటే ఇంకో 10 minutes వాక్. సో గోప్రోలో మెమరీ కార్డ్ అయిపోయింది, మళ్ళీ ఇంకా గింబాల్. గోప్రోలో మెమరీ అయిపోయింది, ఇంకా గింబాల్ పట్టుకున్నాము. చేతులు వస్తుంది ఇక. గింబాల్ బరువు ఉంటుంది కదా. మేము ఏడ తప్పు చేసామంటే గోప్రోలో మెమరీ కార్డు పెద్దది అయితే మర్చిపోయాను. 32 GB వేసిన. GB వేయడం పెద్దది మర్చిపోయాము. 64 GB ఒకటి ఉండే అది. ఇప్పుడు ఓన్లీ ఇంకా 32 GB ఉండే ఇప్పుడంటే కదా, అది నిన్నటికి వాళ్ళకి అయిపోయింది. ఇంకోటి 64 GB ఉంది. యాక్చువల్గా 256 కొనాల్సింది, కొనలేకపోయాను. చూడాలి, అట్లీస్ట్ ఆ వీడియోస్ నా ఫోన్లో స్టోరేజ్ చేద్దామన్నా నా ఫోన్ కూడా 64 GB స్టోరేజ్ చేయనప్పు వస్తుంది, కానీ మధ్య చేయి మార్చాల్సి వస్తుంది. ఓకే చెప్. ఇది నా ఫస్ట్ అడ్వెంచర్ వీడియో. నీకు అడ్వెంచర్ మా? నాకు అదే నా ఫస్ట్ అడ్వెంచర్ వీడియో అంటున్నా. చిన్న అడ్వెంచర్.
యా బట్ ప్రతిదానికి ఒక స్టార్ట్ పాయింట్ ఉంటుంది కదా. సో దిస్ ఈజ్ యువర్ స్టార్ట్ పాయింట్ టు ఎక్స్ప్లోర్ ఆస్ట్రేలియా. ఇంకా ఏది కంఫర్ట్ జోన్లో లేకుండా యూ గాట్ టు గెట్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. అప్పుడే ఏదైనా కొత్తది చూస్తాము, కొత్తది నేర్చుకుంటాము. దట్స్ మై వే ఆఫ్ థింకింగ్. నీకు నచ్చితే ఇట్స్ ఓకే, నచ్చకపోతే నీ మీద రుద్దేదైతే ఏం లేదు. ఓకే, గింబాల్ వేయటం మంచిదైంది, లేకపోతే ఈ కెమెరాతో స్టడీ ఉండదు నార్మల్ చేత్తో పట్టుకుంటే. కాకపోతే వస్తుంది. ఈ చెట్టు చూడు, ఈ చెట్టు ఏమో కొంచెం డిఫరెంట్ ఉంది. ఇక్కడ మళ్ళీ డిఫరెంట్ ఉంది చూడు, అక్కడ వెబ్ డిఫరెంట్ ఉంది, వెబ్బా డిఫరెంట్ ఉంది చూడు, అక్కడిది డిఫరెంట్ వెబ్ వస్తుందా? అక్కడ డిఫరెంట్గా ఉంది, అక్కడ డ్రాప్లెట్స్ లాగా దాని కన్స్ట్రక్షన్ వేరే ఉంది. మళ్ళీ ఇక్కడ నార్మల్ వెబ్ ఉంది. ఇక్కడ అక్కడ బౌల్ షేప్ లాగా ఉండే. స్టార్ట్ చేసిన అబ్జర్వ్ చేయటం అంటే ఇప్పుడు ఈ మైండ్లో ఏముంది, చెట్లు ఒకవేళ రోడ్ మీద నడిచేటప్పుడేమో ఆ కారు ఈ కారు ఈ ఇల్లు ఆ ఇల్లు అబ్జర్వ్ చేస్తాం. ఇక్కడ ఏముండవు, ఆడ ఈ చెట్లు ఆ చెట్లు, ఈ పురుగు ఆ పురుగు, సంథింగ్ డిఫరెంట్ యువర్ మైండ్. కానీ ఇప్పుడు అరిచే పక్షి కూడా చూస్తే బాగుండేది. మనం డిఫరెంట్ కదా, బేబీ క్రై లాగా ఉంది. సో నెక్స్ట్ ట్రిప్కి ఏంటి అంటే మనం హైకింగ్ గేర్ కొంటాం. ఇక హైకింగ్ షూస్, పర్లేదు వద్దు వద్దు, నీకు ఇంకా నొప్పి అవుతుంది. ఇప్పుడు కాలు నొప్పితో పాటు చేయి నొప్పి అంటాం మళ్ళీ. ట్రిక్స్ అంట ఏమా చూడు అన్ని శబ్దాలు చౌకి, నువ్వు వేరే సైడ్ ఆలోచించకు, నన్ను ఆలోచించు అన్నట్టు చింతిస్తున్నట్టు అనిపిస్తుంది కదా. ఏ కొత్తగా ఆలోచిస్తున్నావే నువ్వు? ఎప్పుడు ఇలా ఇలాంటి డైలాగులు నీ నోటి ఎప్పుడు తినలా డైలాగ్స్. ఎక్స్పీరియన్స్ ఇది నాకు, కావాలని ఏం మాట్లాడట్లేను, బట్ అది చేస్తుంది మనకి. డన్, వచ్చేసిన ఎందుకు. ఇక్కడ ఫోటో దిగి వెళ్దామా గుర్తుగా. గిమ్మాల నుంచి క్యాప్చర్ చేయొచ్చు. సో ఫస్ట్ వాక్ కంప్లీట్ చేసుకుంది. 1.1 kilometers అని స్టార్ట్ చేసి షీ వాక్డ్ ఆల్మోస్ట్ 7 kilometers. 6 దాటి ఉంటుంది. మనం ఎక్స్ట్రా కూడా నడిచినాం యాక్చువల్లీ. వేరే ట్రాక్ కూడా వెళ్ళిపోయాం. 1.5 అది ఎక్స్ట్రా, ప్లస్ అక్కడే రిటర్న్ అవ్వాల్సింది, అది ఎక్స్ట్రా 1.5. యా, సో ఎలా ఉంది? చాలా బాగుంది. మళ్ళీ ఇంకా వేరే వాక్స్కి వస్తావా నాతో? ఇంకా మళ్ళీ అమ్మయ్య, నాకు అదే టెన్షన్ పోయింది. అంటే నా హెల్త్ని బట్టి హెల్త్ అదే ఆటోమేటిక్ అదే మెరుగవుతుంది అమ్మా. ఇక్కడంతా న్యాచురల్, ఎయిర్ బాగుంటుంది. సో ఈ ప్లేస్కి గుర్తుగా ఫస్ట్ వాక్ గుర్తుగా ఏదో ఒకటి కొనుక్కోమని చెప్పిన. సో షీఈస్ చూసింగ్ వాట్ టు బై. ఆ కప్పు కూడా తీసుకోవచ్చు, లేకపోతే ఈ మగ్స్ అవి వినబోరా లాడ్జ్
పేరు ఉందన్న అవన్నీ ఇక బినాపురం ఉన్నాయి కదా లాడ్జ్. కానీ ఇంకేమన్నా స్టిక్కింగ్స్ లాంటివి ఉంటాయి అని చూస్తున్నాం. మ్యాగ్నెట్స్ ఉంటాయి కదా. ఓకే ఇదే ఉంది పేరుతోటి అనేది ఇట్లా మ్యాప్లో మ్యాగ్నెట్స్ లాగా ఉంటాయి కదా, అర్థమైందా? ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ మ్యాగ్నెట్స్ మ్యాప్ తోటి ఉంటాయి కదా. కార్డ్స్ అవి లేవు. ఉన్నాయా అనుకుంటా. మ్యాగ్నెట్ అది. సక్సెస్ఫుల్గా నాకు దొరికింది. పెట్టేద్దాం. దొరికింది నాకు. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ దొరికింది. ఇక్కడ ఉంది తింటే అలా. సో తన ఫస్ట్ వాక్ గుర్తుగా ఒక మ్యాగ్నెట్. అండ్ మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ వెళ్తే గ్లాస్ హౌస్ మౌంటైన్కి వెళ్తాము. అక్కడ కూడా వాక్ చేస్తావా? చూద్దామేందే. మళ్ళీ అప్పటికి నా ఓపికను బట్టి, నా స్ట్రెంగ్త్ని బట్టి. యా ఓకే. ఓకే, మీకు కనుక నా ఈ అడ్వెంచర్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న గంట సింబల్ క్లిక్ చేయడం మర్చిపోకండి. మొత్తం వెదర్ అంతా చేంజ్ అయిపోయింది, సడన్గా చేంజ్ అయిపోయింది. ఎంత డార్క్ ఉండేది ఇప్పుడు వర్షం పడుతుంది. చూపిస్తాడు ఇది ఎలా. వెదర్ చూడండి, వర్షం ఫుల్ సడన్గా పడ్డది. మళ్ళీ చిన్న చిన్న చినుకులు పడి పెద్దగా కూడా కాదు, ఒకటేసారి పెద్ద వర్షం. మేము మంచిగా ఎంజాయ్ చేస్తుండే. అక్కడ కొంచెం పారాగ్లైడింగ్ స్పాట్ ఉండే నీట్గా. అక్కడ కూర్చొని కొంచెం 1 or 2 hours కూర్చొని వెళ్దాము. ఇప్పుడు సిటీకి వెళ్ళినా ఏం చేసేది లేదు కదా అని చెప్పేసి బాగా ఎంజాయ్ చేస్తుండే స్పాట్. బట్ వర్షం ఇట్లా ఆగం చేసింది. అక్కడ దిగిన 2 minutesకే వర్షం స్టార్ట్ అయిపోయింది.